14416 సెంటర్ ద్వారా మన ఈ టెలిమానస్ ఎన్ని కాల్స్ వస్తాయి, ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ప్రజల్లో, ఇంకా ఎటువంటి సమస్యలు మానసికంగా రుగ్మతలు కనిపిస్తాయి మీ వ్యక్తిగత అనుభవంలో కానీ పేషెంట్ చూసినప్పుడు? సో అదే ఇది చూసుకున్నట్టయితే కోవిడ్ తర్వాత మనకి టెలిమానస్ స్టార్ట్ చేశారు, అక్టోబర్ 2022లో స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే టిల్ డేట్ మనకు 66,000 కాల్స్ అయితే వచ్చినాయి. సో మనం డే బై డే చూసుకుంటే కాల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దానికి అర్థం ఏంటంటే సమాజంలో మానసిక ఇబ్బందులు అనేవి చాలా ఉన్నాయని. కాకపోతే ఏంటంటే ఈ స్టిగ్మా అంటాం మనం, అంటే సమాజం నా గురించి ఏమనుకుంటుందో ఏంటో, నన్ను చేతగాని వాడిని అనుకుంటుందో లేకపోతే నన్ను ఏమన్నా అంటుందో అన్న ఇదిలో చాలామంది బయటికి రావట్లేదు. సో ఈ టెలిమానస్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే వారి ఇంట్లో నుంచే వారికి కావాల్సిన ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది దొరుకుతుంది. సో అది ఏదైనా అవ్వచ్చు, అంటే ఏ మానసిక సమస్యను అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు స్ట్రెస్. ఆ స్ట్రెస్ అనేది నెలల తరబడి తీసుకోవడం వల్ల మానసిక జబ్బులోకి వెళ్ళిపోతారు. సో ఇలా వెళ్ళిపోయినప్పుడు అది తేలికపాటిగా ఉన్నప్పుడు మాకు కాల్స్ చేస్తే మేము వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తాం. లేదు తీవ్రంగా ఉంటే కనుక యాజ్ ఎ డాక్టర్ నేను వారికి వీడియో కన్సల్టేషన్ చేసి ప్రిస్క్రిప్షన్ అనేది జనరేట్ చేస్తాను. ఇప్పుడు మనకి వైజాగ్ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పుడు స్టేట్లో ఎన్ని నడుస్తున్నాయి, ఇక్కడ మనకి సైకాలజిస్టులు ఎన్ని గంటల పాటు అందుబాటులో ఉంటారు, పబ్లిక్ ఎలా వాళ్ళని అప్రోచ్ కావాలి, పబ్లిక్ ఇచ్చి అడిగే క్వశ్చన్లు వాళ్ళ వ్యక్తిగత వివరాలు మనం గోప్యంగా ఉంచుతున్నాము. ఓకే, ఇప్పుడు మనకి విజయవాడ అయితే అక్టోబర్ 2022లో స్టార్ట్ చేస్తాం. 2025 జనవరి వరకు విజయవాడ ఒకటే ఉంది. 25 జనవరి నుంచి విశాఖపట్నం విజయవాడ 2 ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో విశాఖపట్నం విజయవాడ ఈ 2 ఆపరేషన్ ఉన్నాయి. ఇందులో కౌన్సిలర్లు మనకి విశాఖపట్నంలో ఉన్నారు, విజయవాడలో కూడా ఉన్నారు. 24/7 మనకి 365 days 24/7 మనకి కౌన్సిలర్ అవైలబుల్ ఉంటారు. ఇప్పుడు మీరు ఈ నైట్ 3 AM కాల్ చేసినా అది పండగ అయినా ఏదైనా కానీ మనకి వీళ్ళు అవైలబుల్గా ఉంటారు, ఎనీ టైం అవైలబుల్గా ఉంటారు. సో ఆ టైంలో కౌన్సిలింగ్ అనేది చేస్తారు. ఈ 14416 ఇప్పుడు ఆ నెంబర్ ఫోన్ చేస్తే అది వైజాగ్ వెళ్తుందా లేదా విజయవాడకి వెళ్తుందా? ఇప్పుడు మనకి కాల్ చేయగానే ఏంటంటే అది IVRS కాల్ కాబట్టి అది అడుగుతుంది తెలుగు కోసం 1 ప్రెస్ చేయండి అలాగే. తెలుగు అన్నప్పుడు మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో దేనికైనా వెళ్తాం. స్పెసిఫిక్గా అది ఆంధ్రప్రదేశ్ కావాలా తెలంగాణకు కావాలా మళ్ళీ స్పెసిఫై చేస్తాం. మనం ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది వైజాగ్ అయినా వెళ్ళొచ్చు, విజయవాడ అయినా వెళ్ళొచ్చు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు మన దగ్గర మీతోనే మాట్లాడచ్చు, వాళ్ళతో కూడా మాట్లాడచ్చు, అదే డిఫరెన్సెస్ తీసేసుకుంటారా లేదా ఏరియాని బట్టి మారుస్తుంటారు? ఏరియా బట్టే ఉండదు. అది ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఒక 4 కౌన్సిలర్లు ఉన్నారనుకోండి డ్యూటీలో, వారికి కాల్ చేసినప్పుడు వారు 4 ఆల్రెడీ కాల్లో ఉన్నారనుకోండి, అది అల్టిమేట్గా విజయవాడ ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ అందరూ బిజీగా ఉన్నారనుకోండి అది వైజాగ్ వెళ్ళచ్చు. సో మనకి ఏంటంటే ఇది విజయవాడ రావాలి వైజాగ్ రావాలని ఏమి ఉండదు. మన రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఏ మారుమూలం చేసినా కానీ తెలుగు వాళ్ళు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అది విశాఖపట్నం అయినా వెళ్ళొచ్చు, విజయవాడ అయినా రావచ్చు. ఇప్పుడు ఈ నిమ్హాన్స్ కోఆపరేషన్ వాళ్ళ రోల్ ఎంత వరకు ఉంటుంది ఈ సెంటర్లో? సో నిమ్హాన్స్ కోఆపరేషన్ అంటే కంప్లీట్లీ అసలు స్టార్ట్ చేసిన వాళ్ళు మనకి ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ అంటాం, అంటే మా హెడ్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే మాకు ప్రతి వారము కౌన్సిలర్కి క్లాసెస్, కేస్ డిస్కషన్లు, ఎప్పటికప్పుడు CBT ట్రైనింగ్, ఇట్లాగా వాళ్ళు మాకు ఎపెక్స్. సో మాకు టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా కానీ త్రూ నిమ్హాన్స్ మేము అప్రోచ్ అయ్యి, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇష్యూస్ అవ్వచ్చు, మాకు సపరేట్ సాఫ్ట్వేర్ టీమ్ ఉంది IIIT బెంగళూరు. సో మాకు ఏ డౌట్ వచ్చినా కానీ 20% మేము వాళ్ళకి అప్రోచ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ ఇష్యూస్ అవ్వచ్చు, SMS ఇష్యూస్ అవ్వచ్చు, ఏమన్నా కానీ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మనకి మీకు వచ్చే కేసులు ఏది వైజాగ్ అది ఇక్కడ కానీ ఫస్ట్ అధికంగా వచ్చే కేసులు ఎలాంటి వ్యక్తులు ఫోన్ చేస్తారు, ఏ టైంలో వాళ్ళ మానసిక ప్రవర్తన ఎలా ఉంటుంది ఆ టైంలో మీకు ఫోన్ చేసినప్పుడు? ఇప్పుడు మోస్ట్లీ మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది మనకి మెంటల్ హెల్త్లో కామన్గా ఉండే అంశాలు. కామన్గా అంటే ఇప్పుడు కనుక మీరు బయటికి వెళ్ళి ఒక 10 మందిని పట్టుకుంటే రీసెంట్ WHO స్టడీస్ ప్రకారం 5 to 6 members ఆర్ సఫరింగ్ 10 మందిలో. సో వీళ్ళల్లో మనకి కామన్గా తగిలేది ఏమైనా ఉందంటే కనుక డిప్రెషన్, యాంగ్జైటీ, ఆందోళన, అలాగే దిగులు, వీటి నుంచి కాల్ చేస్తారు. అది ఏదైనా అవ్వచ్చు, అంటే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అల్టిమేట్గా వీళ్ళు తీసుకునేది ఒత్తిడి. సో ప్రాబ్లం ఏదైనా కానీ వాళ్ళు ల్యాండ్ అయ్యేది ఒత్తిడి. సో ఆ ప్రాబ్లం బట్టి మేము ఒత్తిడిని మేనేజ్ చేస్తాం. సో నీకు ఒత్తిడి కలిగింది, సో ఆ ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి మేము టెక్నిక్స్ చెప్తాం. అందులో మళ్ళీ టెక్నిక్స్ అంటే 2 ప్రాబ్లం ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి ప్రాబ్లం ఫోకస్డ్ అంటాం, ఎమోషన్ ఫోకస్డ్ అంటాం, దాన్ని బట్టి ఒత్తిడిని మేనేజ్ చేస్తాం. ఇప్పుడు మీకు వచ్చే ఫోన్ కాల్స్లో లేడీస్ ఎంతమంది ఉంటున్నారు, జెంట్స్ ఎంతమంది ఉంటున్నారు, ఆ ఏజ్ గ్రూప్ ఎలా ఉంటుంది? అంటే అన్మ్యారీడ్ పీపుల్ ఎక్కువ ఉంటున్నారా, మ్యారీడ్ పీపుల్ ఎక్కువ ఉంటున్నారు, అంటే బోత్ సైడ్స్ మేల్ అండ్ ఫీమేల్? మాకు అల్టిమేట్గా 50-50% ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్ టు రేషియో. సో ఏజ్ గ్రూప్ వచ్చేపాటికి 25 to 35 మాకు ఎక్కువగా ఉంటాయి అనమాట. సో వీళ్ళలో మాకు ఎక్కువ కాల్ చేస్తే డిప్రెషన్, యాంగ్జైటీలతో, లేకపోతే ఇన్సామ్నియా, స్లీప్ ఇష్యూస్తో కాల్ చేస్తారు. స్లీప్ ఇష్యూ రేషియో ఎంత ఉంది? సో ఇప్పుడు మాకు 100 కాల్స్ ఉదాహరణకు వచ్చినాయి అనుకోండి, ఇందులో ఒక 30 కాల్స్ స్లీప్ ఇష్యూ, స్పెసిఫిక్గా స్లీప్ ఇష్యూ అంటారు. కానీ ఆ స్లీప్ కారణం ఏంటి, ఇన్సామ్నియా కారణం చూసుకుంటే ఆబ్వియస్లీ మళ్ళీ డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పరీక్షలు ముగిస్తున్నాయి, చాలా మంది రిజల్ట్స్ కూడా వచ్చే టైం ఆసనం. ఈ టైం ఎలా ఉంటుంది కంపేర్ టు మీకున్న అనుభవాన్ని బట్టి? స్టూడెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనమే ఫోకస్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు మాకు స్టూడెంట్స్ కాల్ చేస్తారు. సో నేను చదవలేకపోతున్నాను, నాకు ఆసక్తి కలగట్లేదు, జ్ఞాపక శక్తి ఉండట్లేదు. సో మనం ఏంటంటే మాకు ఒక పొమోడోరో టెక్నిక్స్ ఉంటాయి, స్టడీ టెక్నిక్స్.
సో వాళ్ళకి ఏంటి ఒక 20 మినిట్స్ చదువుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకో, నీకు ఇట్లాగా ఏమన్నా గుర్తు రాకపోతే కనుక ఎవరైనా పక్కన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి చెప్పటము, లేకపోతే వాళ్ళు చెప్పింది నేర్చుకోవటము, ఇట్లా కొన్ని టెక్నిక్స్ టీచర్స్ చెప్తాం. ఆ టెక్నిక్స్ పట్టుకొని వాళ్ళు ఫాలో అవుతారు. రిజల్ట్స్ టైంలో కూడా ఏమన్నా వాడికైనా ఫెయిల్యూర్ లాంటిది వచ్చినా అల్టిమేట్లీ అది కూడా ఒత్తిడి. సో అతని ఉన్న మానసిక టైం బట్టి మేము అతన్ని గైడ్ చేస్తాం. అంటే ఇట్స్ నాట్ లైక్ స్పెసిఫిక్ ప్రోటోకాల్, డిపెండింగ్ అపాన్ ద కేస్. అప్పటికప్పుడు తన మానసిక స్థితి చూసుకొని మేము ఏంటంటే అతను చెప్పేది వింటనే మనకి మెయిన్ అక్కడ. సో మనం ఏంటంటే వాడు మనం చెప్తున్నా మనం ఆపే కాదు, తన బాధ అంతా వెళ్ళగక్కలి. దానికి ఒక 20-30 మినిట్స్ అవనండి, 1 hour అనండి, మేము వింటాం. మేము విని అతని స్థానంలో మేము ఉండి ఏం పర్వాలేదు, అవును నీ స్థానంలో ఉన్నా నేను కూడా ఇట్లానే చేస్తాను అని ఎంపథైజ్ చేసాం అనుకోండి, అక్కడే ఆల్మోస్ట్ అంతా. చాలా మంది చేసే వాళ్ళకి మా పేర్లు బయట పెట్టకూడదని అట్లా అడుగుతారు కదా, మనం ఆ గోప్యతని ఎలా పాటిస్తున్నాము? సో ఇప్పుడు ఇదేంటంటే రికార్డింగ్ సిస్టమ్ ఉందా? ఇప్పుడు రికార్డింగ్ సిస్టమ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే కాల్ చేశారనుకోండి, మీ నెంబర్ కూడా మాకు పడదు, మాకు రింగ్ అవుతుంది అంతే. ఓకే. కాకపోతే ఏంటంటే మీరు ఫోన్ చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి మీరు స్పెసిఫై చేయాలి కదా, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు ఏంటంట, మీరు మీ పేరు చెప్పాల్సిన, నిజమైన పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఒకసారి చూపిస్తారా, ఒకసారి ఫోన్ నెంబర్ చేస్తే నెంబర్ పడకుండా ఉండటం అనేది అది ఒకటి ఇస్తాం. తర్వాత ఇప్పుడు చేసేటప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు చేయడానికి కారణం కుటుంబ నేపథ్యం ఎక్కువగా ఉంటుందా, పనిచేసే వాతావరణంలో సమస్యలు వచ్చి చేస్తున్నారా, లేకపోతే పెంపకంలో తేడా రావటం వల్ల చిన్న విషయానికి హర్ట్ అయ్యి మనం ఫోన్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయా? ఇది మనం స్పెసిఫై చేయలేమండి, ఏదైనా అవ్వచ్చు. అంటే వ్యక్తిగత అంటే మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ సంభాషణ బట్టి వాళ్ళు మీరు అసెస్ చేస్తారు కదా. అంటే అసెస్ అంటే మనకు అన్ని రకాల కాల్స్ వస్తాయండి. ఇప్పుడు సమస్య అనేది 10 రకాలు. అల్టిమేట్గా నేను చెప్పినట్టు ఒత్తిడికే, మనం ఆ ఒత్తిడినే మేనేజ్ చేస్తాం. అంటే ఇప్పుడు కుటుంబ ప్రాబ్లమ్స్ ఉండి ఎక్కువ మంది కాల్ చేస్తాం, వీ కెనాట్ స్పెసిఫై దట్. ఒక రోజు ఇలా రావచ్చు, ఒక రోజు అలా రావచ్చు. ఇప్పుడు ఈ 14416 ప్రజల్లో ఇంకా ఎందుకు ఆదరణ పెరగలేదు, ఇంకా ఏం చేస్తే పెరిగింది మీ ఆలోచన ప్రకారం? సోషల్ మీడియానండి. సోషల్ మీడియా ఆల్రెడీ మేము చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఏంటంటే మీకు ఇప్పుడు డిఎంహెచ్పి టీమ్స్ అని ఉంటాయి, మీకు తెలిసి ఉండదు. సో మాకు ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక సైకియాట్రిస్ట్ ఉంటారు, వారికి ఒక టీం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు నెల్లూరు జిల్లా అనుకోండి, నెల్లూరుకు సంబంధించి ఒక సైకియాట్రిస్ట్ ఒక టీం ఉంటారు. సో వీరు ఏంటంటే వారం వారం ఆ డిస్ట్రిక్ట్ మొత్తం తిరుగుతారు, తిరిగి టెలిమానస్ గురించి అవగాహన ఇస్తారనమాట. సో 14416కి మీకు ఏ సమస్య ఉన్నా కాల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మాకు కాల్ చేసినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గుంటూరు నుంచి మాకు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, తనకి తీవ్రమైన మానసిక జబ్బు ఉంది, హీ నీడ్స్ డాక్టర్స్ ట్రీట్మెంట్. సో ఆయన ఏంటంటే మేము పలానా రోజున పలానా పిహెచ్సికి పలానా డాక్టర్ గారు వస్తారు, మీరు ఆ రోజుల్లో అప్రోచ్ అవ్వని చెప్పి తనకి మేము ఇక్కడ ఇనీషియల్గా ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మేము ప్రిస్క్రిప్షన్ కూడా జనరేట్ చేసేస్తున్నాము. లేదు ఫిజికల్గా నేను డాక్టర్ని కలవాలి అనుకుంటే ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేస్తున్నాం అన్నారు కదా, పేషెంట్ చూడకుండా వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళకు ఉన్న బాధను బట్టి వాళ్ళకున్న మీతో వాళ్ళకి ఏర్పడిన అనుబంధం కావచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పిందా మీకు కరెక్ట్ అనిపించి మీ ప్రిస్క్రిప్షన్ పంపుతున్నారు, అది వాడుతున్నారా, తర్వాత ఫాలోఅప్ ఉంటుందా? ఇప్పుడు వాడుతున్నారా అంటే ఫాలోఅప్ కేసులో ఖచ్చితంగా ఫాలోఅప్ ఉంటుంది. ఇప్పుడు దాకా నేను పెట్టిన ప్రిస్క్రిప్షన్ ఫాలోఅప్లో ఉన్నాయి. ఎన్ని పెట్టింటారు మీరు? ఇప్పుడు దాకా పెట్టాను ఒక 70-80 ప్రిస్క్రిప్షన్స్ పెట్టుంటాను. ఫాలోఅప్ చేస్తాను, నేను చెప్తాను, వాళ్ళే ఫాలోఅప్ చేస్తారు, వాళ్ళే తిరిగి కాల్ చేస్తారు. ఎందుకంటే తగ్గిపోతుంది, అది తగ్గుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంట్లో కూర్చొని ట్రీట్మెంట్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇస్తాం మేము. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒకే వ్యక్తి మళ్ళీ ఫోన్లు చేస్తారా, లేకపోతే ఒక్కసారి చేసి చాలా రిపీటెడ్ కాల్స్ ఉంటాయి మాకు. ఇప్పుడు ఈ 65,000 రిపీటెడ్ కాల్స్ ఎక్కువ ఉంటాయి? రిపీటెడ్ కాల్స్ ఉంటాయి దాంట్లో. చాలా ఎంత పర్సెంటేజ్ ఉంటాయి? రిపీటెడ్ కాల్స్ 30-40% అన్న ఉంటాయి. ఎందుకంటే ఇన్స్టంటేనియస్ అప్పటికప్పుడు కాల్ చేస్తే కొంతమంది ఏంటంటే మేమే ఫాలోఅప్ చేస్తాం, అసలు మీరు కూడా చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మీ మానసిక స్థితి మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు బాగాలేదు, ఇతనికి మన అవసరం ఉంది అనేది మాకు తెలుస్తుంది. అప్పుడు తను కాల్ చేసిన అవసరం లేదు, మేమే బాధ్యతగా ఒక టైం పెట్టుకొని ఒక రోజు పెట్టుకొని మేము కాల్ చేస్తాం. లేదా మేము అడుగుతాం వ్యక్తిని, సార్ మేము పలానా టైంకి మేము కాల్ చేయాలనుకుంటున్నాం, మీరు అప్పుడు ఒంటరిగా ఉంటారా, అంటే మీ పక్కన ఎవరు ఉంటే మీరు కాల్ ఎత్తలేరా, ఇవన్నీ కనుక్కొని ఐఎమ్ ఫ్రీ యూ కెన్ కాల్ అట్ ఎనీ టైం అంటే మేము కాల్ చేస్తాం. ఫాలోఅప్ కాల్స్ మీరు ఆ పేషెంట్ కండిషన్ బట్టి చేయాల్సిన అవసరం ఉందని మీరు ఫీల్ అయిన తర్వాత వాళ్ళతో టచ్లోకి వెళ్తారు అంతే. అలాంటి కేసులు ఎన్ని ఉంటాయి? 20-30%. సక్సెస్ రేట్ ఎంత ఉంది? ఇప్పుడు ఫాలోఅప్ చేస్తుంటే ఇట్ సెల్ఫ్ సక్సెస్. ఓకే. సో అలా చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఫాలోఅప్స్ ఉంటున్నాయి. ఇప్పుడు నేను ప్రిస్క్రిప్షన్స్ పెడతాను, నాకు ఇప్పుడు నెలకి నేను ప్రిస్క్రిప్షన్ పెడతాను, రివ్యూ ఆఫ్టర్ 1 month అంటాను, నాకు కాల్స్ ఫాలోఅప్ చాలా వెనక్కి వస్తాయి. కొన్నిసార్లు అంటే మిడ్ నైట్ అలా కాల్ చేసినప్పుడు డాక్టర్ అవైలబిలిటీ ఉండదు. బట్ ఎనీవేస్ ఫాలోఅప్ విల్ బి దేర్. చాలా మంది లాభపడుతున్నారు. ఇప్పుడు అంటే ఫాలోఅప్ మీ ఇంట్రెస్ట్ చేస్తున్నారు, మామూలుగా మనకున్న ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చేరువు అవుతున్నారు మీరు? అంటే కొన్ని కేసుల్లో కొంతమంది ఫాలోఅప్ అంటే అది ప్రొఫెషనల్గా ఫాలోఅప్ చేయడం వేరు, మనం వాళ్ళ ప్రాబ్లం చూసి పర్సనల్గా ఫీల్ అయ్యి ఫాలోఅప్ చేయడం కూడా వేరుగా ఉంటుంది. ఇది రెండు ఉంటాయండి. ఇప్పుడు ప్రొఫెషనల్గా చేయాలి,
అండ్ ఆబ్వియస్లీ వీళ్ళ మానసిక స్థితి వీళ్ళ భయాన్ని బట్టి వీళ్ళు చేస్తారు. సో ఈ సెంటర్ అనేది బాగా రీచ్ అవుతుంది. ఇలా చేసుకుంటూ పోతే పబ్లిక్ మనకి ఇంకా కరెక్ట్ పెరుగుతుంది. అసలు ప్రాపర్గా జనాల్లోకి వెళ్తే వీళ్ళు టీ దాటకుండా ఖాళీ ఉండదు. అంత మనకి అంత నీడ్ ఉంది ఇప్పుడు. అంత నీడ్ ఉంది. అదే చెప్తున్నా, జస్ట్ గో అవుట్ సైడ్ అండ్ పిక్ 10 people, 5 to 6 people suffering with mental disease, but they don't know that they are suffering. ఇప్పుడు మీరు ఇందాక జిల్లాలో యూనిట్లు ఉన్నాయన్నారు కదా, వాళ్ళు పిఎస్సి లెవెల్ వెళ్తున్నారా? పిహెచ్సి లెవెల్ ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు ఓపీ వస్తా ఉంది, నేను చూసాను. పిహెచ్సి లెవెల్ వెళ్తారు వాళ్ళు వెళ్ళి దీని గురించి చెబుతూ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారా? వాళ్ళు ఇస్తారు ట్రీట్మెంట్, దీని గురించి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కాల్ వచ్చింది, ఇప్పుడు రెండింటికి నాకు కడప నుంచి ఎవరో కాల్ చేశారు, నేను డాక్టర్ గారిని కలవాలనుకుంటున్నాను, నాకు తెలియదు, ఏదో పల్లెటూరు నుంచి కాల్ చేశాడు, అసలు ఆయనకు వ్యక్తికి తెలియదు మానసిక చెప్పని, నేను వివరణ ఇస్తాను, నేను ఎడ్యుకేట్ చేస్తాను, ఏంటి ఎందుకు వచ్చింది, నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, కుటుంబ సభ్యులు చెప్తాను, తనతో కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఏం చేయాలి డాక్టర్ గారు, నాకు ఏమీ తెలియదు, ఇది జబ్బు అంటున్నారు మీరు, నన్ను ఏం చేయమని అడుగుతాడు. నేను చెప్తా, అమ్మా నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తాను, నీకు వచ్చిన కష్టానికి మార్గం ఇది, నేను నీకు చూపిస్తాను. అది చెప్పి ఆయన తీసుకెళ్ళి ఆ ఊరికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏదో ఊరు చెప్పాడు కడపలో, దగ్గరలో పిహెచ్సీలు ఎక్కడ ఉన్నాయి మీకు, అక్కడికి మేము వెంటనే కడపకి డాక్టర్కి మాట్లాడతాం, వెంటనే కమ్యూనికేట్ చేస్తాం ఇక్కడి నుంచి, పలానా వ్యక్తి ఈ సఫరింగ్ విత్ సివియర్ మెంటల్ డిజార్డర్, మీరు ఏ రోజు కడపలో ఆ డిస్టిక్కి వెళ్తున్నారు, ఆ పిహెచ్సికి వెళ్తున్నారు, ఆ రోజు మేము పేషెంట్ పంపిస్తామంటాం. సో ఈ డాక్టర్ గారి కింద పిహెచ్డబ్ల్యూ ఉంటారు, సైకియాట్రిస్ట్ సోషల్ వర్కర్, ఆయన నెంబర్ ఇచ్చేస్తాం. అంటే వాళ్ళు మనకి నెంబర్ కనుక ఇస్తే మేము అడుగుతాం, ఇస్తే కనుక నెంబర్ ఇచ్చేస్తాం. డైరెక్ట్గా పిహెచ్డబ్ల్యూ అనే వ్యక్తి ఆ నెంబర్ తీసుకొని ఆ వ్యక్తికి కాల్ చేసుకొని, పలానా రోజు డాక్టర్ గారు వస్తున్నారు మీ దగ్గరికి, మీరు హాస్పిటల్కి రండి. పిఎస్సి కదా, వీక్లీ ట్వైస్ వీక్లీ వన్స్ అది ఎవ్రీ వీక్. కాకపోతే ఇవాళ ఒక ఏరియా పిహెచ్సికి వస్తే రేపు వేరే పిహెచ్సి, అంటే మాకు వీక్లో వెళ్ళాల్సిన పిహెచ్సీలు ఉంటాయి, అవి మేము కవర్ చేస్తాం. ఇప్పుడు చివరిగా మీరు ప్రజలకి చెప్పిన మానసికంగా సమస్యలు ఉన్న వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ కావాలి, ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి. ఎక్స్ప్లెయిన్ చేయటువంటి లేదండి, ప్రస్తుతం ఉన్న సమాజంలో మానసిక సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో మన పక్కన వాడు నా గురించి ఏమనుకుంటాడు, లేకపోతే నేను ఒకవేళ బయటికి వెళ్తే నన్ను సమాజం వెలివేస్తే సమాజం ఏమనుకుంటుంది అన్న ఆస్పెక్ట్ కనుక మీరు కనుక పక్కన పెట్టి టెలిమానస్కి కాల్ చేస్తే మేము వాట్ ఈజ్ వాట్, నీ సొల్యూషన్ నీ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అని మొత్తం వివరణ ఇచ్చి తను ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలం. ఎందుకంటే మానసిక జబ్బు కంటికి కనిపించదు, కానీ మనిషిని తినేస్తూ ఉంటుంది. ఇప్పుడు 20 years వాడికి మానసిక జబ్బు వచ్చింది అనుకోండి, రెస్ట్ ఆఫ్ ద 60 years అనేది వాడు ఆరోగ్యంగా కాళ్ళు చేతులు అన్ని పనిచేస్తున్నా కానీ వాడు ప్రొడక్టివిటీ ఉండదు ఆ జీవితం, ఆ ప్రొడక్టివిటీ రావాలి. సో ఆ ప్రొడక్టివిటీ త్రూ మేము ఇస్తాం అనమాట ఈ టెక్నిక్స్. పబ్లిక్కి మీరు ఫోన్ చేస్తే చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఈ 14416 సర్వీస్ని అప్లై చేసుకోవాలి. 24/7 మీరు అందుబాటులో ఉంటారు. అర్హత కలిగిన సైకాలజిస్టులు కౌన్సిలర్గా మన వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కరెక్ట్. ఇది